కాలాన్ని దాటి నిలిచిన నాయకుడు మండలి వెంకట కృష్ణారావు అని జనసేన సీనియర్ నాయకులు కాగిత రామారావు పేర్కొన్నారు. అంబరాన్ని అంటిన మండలి 101వ జయంతి ఉత్సవాలలో భాగంగా కాగిత రామారావు ఆధ్వర్యంలో 2025 ఆగస్టు 4 నుండి 2026 ఆగస్టు 4 వరకు నిర్విరామంగా కోడూరు ప్రధాన సెంటర్లో శత జయంతి ఉత్సవాలు నిర్వహించబడినాయి. ప్రతిరోజు క్రమం తప్పకుండా కోడూరులో ప్రతి నాయకుడిని కలుపుకుంటూ పోయి ఇంత పెద్ద ఎత్తున అంటే 365 రోజులు మండలి వెంకట కృష్ణారావు శత జయంతి ఉత్సవాలు జరపడం రామారావుకి, మండలి వెంకట కృష్ణారావుపై, మండలి కుటుంబంపై ఎనలేని అభిమానం అని చెప్పాలి. ఎన్ని అవాంఛనీయ సంఘటనలు జరిగినా ఎలాంటి అంతరాయం లేకుండా ప్రతిరోజు నాయకులను గ్యాదర్ చేసుకుంటూ శత జయంతి ఉత్సవాలను ముందుకు నడిపిన వ్యక్తి కాగిత రామారావు. అదేవిధంగా ఈరోజు ఆఖరి రోజు కావడంతో కూటమి నాయకుల సహకారంతో భారీ ఎత్తున అన్న సమారాధన కార్యక్రమం కూడా చేపట్టడం ఆయనకే తగిందన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అలాగే ఇక్కడికి వచ్చినటువంటి అతిథులకి, కార్యకర్తలకి, అలాగే ఎందరో మండలి కృష్ణారావు గారి అభిమానులందరికీ కూడా నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. అలాగే ఈ కార్యక్రమాన్ని సంవత్సరం బట్టి మండల కమిటీ తరఫున అందరూ కలిసి చేశాము. దానిలో ప్రత్యేకంగా కార్యక్రమం గారు అమెరికా ప్రయాణం వేసుకుని ఈ కార్యక్రమం తన బుధవారం కన్నాపై చేసుకుని ఈ కృష్ణారావు గారి జన్మదినోత్సవాల్లో ప్రతిరోజు 8:30 వచ్చి జనమందరినీ పిలిచి కమిటీని ఇంత బాగా సంవత్సరం పాటు నిర్వహంగా నిలిపారు. ఆయన ముందుగా ఆయనకి మా కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలుపుకున్నాము. ఆయన అలాగే మన మంచి వెంకటేశ్వర గారు చేసిన సేవలు మన దీక్ష ప్రజలు మర్చిపోకూడదు. ఆయన 70 తుఫానికి కానీ, తెలుగు భాష సంస్కృతిని కాపాడటానికి కానీ, అలాగే మరిన్ని మన దీక్ష రైతాంగానికి వాటర్ తెచ్చిన విధానం కానీ, ఇంకో తట్టి కట్టి ఉన్న 35,000 ఎకరాల పొలానికి నీరు అందించడం కానీ మన మండల ప్రజలందరూ ఎంతో పుణ్యం చేస్తున్నారు. ఈ పుణ్యం చేసుకోవడం కారణం, ముఖ్య కారణం మన మండలి వెంకటకృష్ణారావు గారు. ఆ వెంకటకృష్ణారావు గారి చదివిన ఉత్సవాన్ని పురస్కరించుకుని ఆయనకి ప్రభుత్వం వారు కూడా ఈ రోజున ప్రతి గవర్నమెంట్ ఆఫీసుల్లో కూడా ఒక ఉత్సవంలా జరుపుతున్నారు. ఎంత జరుపుకున్నామని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. మనం కూడా అందరికీ కూడా కృష్ణారావు గారి తరఫున సజీవ ఉత్సవాలు ఘనంగా జరపాలని కోరుకున్నాం. మరి ఈరోజు ఈ ఉత్సవాల్లో భాగంగా రోజు ఆగస్టు 4వ తారీఖున జరుపుకోవడం జరుగుతుంది. ప్రభుత్వం గుర్తించి మన మండలి కృష్ణారావు గారికి మన ప్రభుత్వ ఆఫీసుల్లో ఈ రోజున పండగ దినంగా ప్రకటించింది ప్రభుత్వం. మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు గుర్తించి ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఆఫీసుల్లో, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆఫీసుల్లో ఈ శత జయంతి ఉత్సవాలు జరుపుకోమని ప్రభుత్వం గుర్తించి ప్రకటించి ప్రభుత్వం వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తున్నాం. అట్లాగే మన ఈ సంవత్సరం పాటు ఈ శత జయంతి ఉత్సవాల్లో ప్రతిరోజు ఇక్కడ దండేయడం కార్యక్రమం జరుగుతుంది. దాంట్లో ముఖ్య అతిథిగా రామారావు పాల్గొని 8ంటికి వచ్చి ప్రతిరోజు ఫోన్ చేసి అందరినీ రప్పించి ఆ దండ కార్యక్రమం చేస్తున్నారు. ఈరోజు లాస్ట్ రోజు కనుక మన అందరూ ఇక్కడ ఉండి 11:30కి సందర్భం స్టార్ట్ అవుతుంది. అందరూ కాసేపు ఉండి పెద్దలు కూర్చుని అందరూ భోజనం చేసి ఎలా ఇంకా విజయవంతం చేయాలని కోరుతున్నాం. మన కొట్లో కూడా అందరికీ చెబుతున్నాం, ప్రతి ఒక్కరూ వచ్చి భోజనం చేసి ఎలా ఇంకా కోరుతున్నాం. మండలి కుటుంబం అంటేనే ప్రకృతి విపత్తులు వచ్చిన టైంలో జనాల మధ్యలో ఉండే కుటుంబం. మొన్న లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో వచ్చినటువంటి వరదల టైంలో కూడా చూసుంటారు మీరు. కొక్కిలిగడ్డ కొత్తపాలెం దగ్గర నుంచి, మోపిదేవి దగ్గర నుంచి మన ఉల్లిపాలెం అంశల్దేవి వరకు కూడా కరకట్లు తెగిపోయే పరిస్థితుల్లో 12-13 లక్షల క్యూసెక్కులు వరద వచ్చినప్పుడు ప్రతి నిత్యం అనునిత్యం మండలి రాజాబాబు గారు గంట కూడా నిద్రపోలేదు. మరి అలాంటి వ్యక్తులు మన నియోజకవర్గానికి అవసరం ఉంది. కాబట్టి అందరూ ఒక్కసారి ఆలోచన చేసుకుని మండలి వెంకట కృష్ణారావు గారు చేసినటువంటి సేవల్ని
గుర్తు చేసుకుంటూ మీరు కూడా మన జీవితంలో ఆయన చేసిన సేవల్ని కొనియాడుకుంటూ ముందుకు సాగుదామని తెలియజేసుకుంటూ ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ సంవత్సరం పొడుగుతా మండలి వెంకట కృష్ణారావు గారి శత జయంతి ఉత్సవాలని జరిపినటువంటి కోడూరు మండల శత జయంతి ఉత్సవ కమిటీకి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గత 365 రోజులుగా మరి మండలి వెంకట కృష్ణారావు గారి విగ్రహానికి అది పూలమాల కృషి చేసిన ఈ కార్యవర్గ సభ్యులందరికీ నా ధన్యవాదాలు. అలాగే మండలి వెంకటేశ్వరరావు గారి కృషి గుర్తించి మరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మరి అధికారికంగా మరి ప్రభుత్వ కార్యాలన్నింటిలో జరుపుకునే విధంగా ఈ కార్యక్రమాన్ని చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలుస్తూ మరి మండలి వెంకటేశ్వరరావు గారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి మరి ఈ ప్రాంతానికి ఎంతో మేలు చేశారు. వారిని ఆయన్ని దర్శించుకుంటూ ఈ కార్యక్రమానికి చేసిన అందరికీ నా ధన్యవాదాలు తెలుస్తూ అందరికీ నమస్కారం. ఇక్కడ కృష్ణారాలో ఒక లాగా ఒక అవార్డు రావడం మ్యూజియంకే వల్లి తెచ్చినట్టు. కనీసం ఇవాళ ఆయన చేసే సేవలు గుర్తించి ప్రభుత్వం ఈ అవార్డు ఇవ్వడం చాలా సంతోషకరం. కాకపోతే ఆయన చేసిన పని అనేక రకాలుగా దేశంకి 1936-37 తుఫాన్ ముందు ఆ తొట్టి అవసరం కానీ ఆ అక్లేట్ చేయటం కానీ అదే రకంగా దివసంని మాకు రోడ్లు లేని టైంలో అన్ని రోడ్లు వేయటం, కనీసం కరగట్టు మొదలమంతా నుంచి అవసరం వరకు కరగట్టు వేయటం అనేక రకాల సేవలు చేసినందుకు ఆయనకు ఈ అవార్డు వచ్చినందుకు మాకు ఎంతో సంతోషకరంగా ఉంది. అందరికీ నమస్కారం.